హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'ఐయామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు ఎ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్' యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే యొక్క ఎపిసోడ్స్ ఎవ్రీ సాటర్‌డే ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగులో వస్తుంది ఫ్రెండ్స్. జపనీస్‌లో ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ అయితే వచ్చేసాయి. తెలుగులో మాత్రం ఒక ఎపిసోడ్ మాత్రమే వచ్చింది. ఆ ఒక్క ఎపిసోడ్ అయితే చూసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. యానిమే అయితే సూపర్ ఉంది. అదైతే అర్థమైపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే అర్థమైపోయిందది. ప్లాట్ విషయానికొస్తే అకానే ఇంకా సైటో ఇద్దరు క్లాస్‌మేట్స్. పైగా వాళ్ళిద్దరికీ పెద్దగా పడదు. అత్తమాటు గొడవలవుతూ ఉంటాయి. కానీ వాళ్ళిద్దరూ అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. తర్వాత ఏం జరిగింది? వాళ్ళ మ్యారేజ్ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగారా లేదా? వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఇంకొకరికున్న అభిప్రాయం మారిందా లేదా? అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హైడ్ చేస్తూ స్కూల్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేశారు? ఇదంతా మిగతా స్టోరీ. ఫస్ట్ ఎపిసోడ్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎపిసోడే చాలు మొత్తం యానిమే అద్దిరిపోయిందని చెప్పడానికి. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికొద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది స్క్రిప్ట్ రైటింగ్. జపనీస్‌లో ఏ డైలాగ్స్ అయితే వాడారో, ఏ సెంటెన్స్ తగ్గట్టు అదే విధంగా రాశారు ఫ్రెండ్స్. ఒక్క వర్డ్ కూడా మార్చలేదు. ఏవైతే అన్‌సెన్సార్డ్ వర్డ్స్ ఉంటాయో అవి కూడా అలాగే వాడారు. ఆ విషయంలో మాత్రం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు స్క్రిప్ట్ రైటింగు. కొన్ని కొన్ని డైలాగ్స్ ఫన్నీగా ఉండే విధంగా, కొన్ని కొన్ని డైలాగ్స్ మనకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అన్నీ కూడా చాలా బాగా రాసుకున్నారు. స్క్రిప్ట్ రైటింగ్‌లో అయితే మీరు ఎటువంటి వంక పెట్టాల్సిన అవకాశం కూడా ఇవ్వదు యానిమే. అంత బావుంది తెలుగు స్క్రిప్ట్ రైటింగ్ అయితే. ఇంకా వాయిస్ యాక్టర్స్ విషయానికొద్దాం. వాయిస్ యాక్టర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఆ అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ యొక్క వాయిస్ విన్న వెంటనే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఈ టైప్ ఆఫ్ వాయిస్ అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ తను చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. షీ నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. అకానే క్యారెక్టర్ ఇంకా యానిమేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తను కొన్ని డైలాగ్స్ చాలా స్పీడ్‌గా చెప్పాల్సుంటుంది. అలాగే వాయిస్ యాక్టర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది అందులో. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫస్ట్ తెలుగు చూసేసి జపనీస్ కూడా చూడండి. లేకపోతే సబ్‌టైటిల్స్ పెట్టుకొని తెలుగు వాయిస్ ఓవర్ పెట్టుకొని చూడండి. జపనీస్‌లో ఏవైతే సబ్‌టైటిల్స్ వస్తాయో అవే డైలాగ్స్ సేమ్ తెలుగులో కూడా ఉంటాయి. మీకు ఒక్క చిన్న మీనింగ్ కూడా మారదు. మిగతా సైడ్ క్యారెక్టర్స్ వాయిసెస్ కూడా చాలా బాగా సూట్ అయ్యే విధంగా వాయిస్ యాక్టర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కూడా నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా బాగా చెప్పాలంటే ఈ వింటర్ 2025కి ఒక మంచి రామ్ కామ్ తెలుగు డబ్బింగ్ అయితే మనకొచ్చేసింది ఫ్రెండ్స్. ఆ విషయంలో మాత్రం నేను మీకు ఏ క్లాస్ గ్యారంటీ అయితే ఇస్తాను. ఈ యానిమేని మాత్రం మిస్ అవ్వకండి. ఫస్ట్ 3 తెలుగు డబ్బింగ్‌లో వచ్చిన ఫస్ట్ 3 సోలో లెవెలింగ్, అపోతగరి డైరీస్, ఇంకా డాక్టర్ స్టోన్ తర్వాత ఈ యానిమీయే టాప్ ప్రయారిటీ మీకైతే నేను చెప్తున్నా. అంత బాగుంది ఈ యానిమే. సో, క్రంచీ రోల్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఎవ్రీ సాటర్‌డే ఎపిసోడ్ అయితే వస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.